హాయ్, ఇది కృష్ణా నదిలో కొల్పూర్ గ్రామం. మార్చ్ 13 తారీఖు కృష్ణా నది నడి ఒడ్డున ఉన్నాము. ఇవన్నీ కూడా రాళ్ళు ఎండిపోయి ఉన్నాయి కాబట్టి ఈ రాళ్ళలో ఆల్రెడీ ఇదివరకు ఈ టైంలో ఎప్పుడు నీళ్ళతో జలకళలాడేది, కానీ ఈ సంవత్సరం ముందుగానే కరువు ప్రాంతంగా దిగి వచ్చినట్లుంది పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులకి ఇక నుండి ఇంకా నెల రోజులు పంట పండే సమయం ఉంది. పంట పొలాలకు నీరు ఇవ్వాల్సిన సమయం ఉంది. ఇంకా ఇప్పుడు అధిక మొత్తంలో నీరు అవసరం ఉంది. అయినా కానీ కృష్ణానది మొత్తం ఇప్పటికే అడుగంటిపోయింది. కాబట్టి దీనిపైన ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి, చేస్తేనే బాగుంటుంది. రైతులకి ఇబ్బంది కలిగించొద్దు. రైతులకు నీళ్ళు లేవు, ఆల్రెడీ కృష్ణానది మొత్తం అడుగంటిపోయింది. ఇంకా నెల రోజులు బిర్రగా ఇప్పుడే ఎండలు కూడా దంచి కొడుతున్న వేళ వరి పొలాలకు నీళ్ళు సరిపోతలేవు. కాబట్టి ప్రభుత్వం దీన్ని స్పందించాలి వెంటనే. చూడు, ఇక్కడ నుండి ఆల్రెడీ నది మొత్తం ఖాళీ ఉంది. మొత్తం ఖాళీ ఉంది నది, మొత్తానికి ఖాళీ, ఏం లేదు, జీరోలో పడిపోయి ఉంది. అన్ని రాళ్ళు రప్పాలు ఇసుక దిబ్బలు అన్నీ తేలినాయి, మొత్తం కూడా తేలి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఈ వీడియో. ఎందుకంటే కృష్ణా నదిలో నీళ్ళన్నీ అడుగంటిపోయినాయి. నీళ్ళు ఉంటాయనే ఆశతోనే రైతులు కూడా చాలామంది పంటలు వేసుకొని ఉంటారు. కాబట్టి ఈ నీళ్ళు ఇట్లా కృష్ణానది ఇప్పుడే అడుగంటిపోతే ఏప్రిల్ లాస్ట్లో కోతలు వచ్చే సమయం అది. అప్పటి వరకు నీళ్ళు అవసరం. ఎండలు కూడా అధిక మొత్తంలో ఇప్పటికే మొదలైనవి. కాబట్టి అందరికీ కూడా నీళ్ళు అందియాలంటే ప్రభుత్వం నుంటే అవుతుంది. కాబట్టి ప్రభుత్వం మాట్లాడి, కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ డ్యామ్ అలాగే దేశూరు నుండి అట్లా పడి ఇలా వచ్చి తీసుకొని పోతే ఖచ్చితంగా కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, నేను కృష్ణానది నడి ఒడ్డున నిలబడి ఈ వీడియో తీసిన. ఖాళీ ఉంది. ఈరోజు శుక్రవారం.